ఇప్పటికొచ్చేసరికి అధికారం అనేసరికి అతను కూడా ఏమిరా మనకు ఉండవే 2 మనం ఇలా డిమాండ్లు పెట్టచ్చా అనేది కూడా లేదు. అంటే అదే. ఎవడి నీ చాలా అవసరం టూ మచ్‌గా ఉంది అనేదే వచ్చేసింది. అందుకనే ఎప్పుడైనా కూడా మనం ముందుగా ఎవరికి అందుకనే ఒక క్యారెక్టర్ అసలు క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే హ్మ్. నీకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే అవసరం వచ్చినప్పుడు వీడు ఎలా బిహేవ్ చేస్తాడే రియల్ క్యారెక్టర్. హ్మ్. ఆ అధికారం రాకముందు ఏముంది అందరూ గొప్పవాళ్ళే, నీతులు అందరూ చెప్తారు. ఆదర్శం. మొన్నటి వరకు స్టాలిన్ విపరీతంగా పొగుడుతున్నారు హ్మ్. ఎంత గొప్పోడని. ఇవాళ స్టాలినే రాజకీయాలు చేస్తున్నాడు. మొత్తం అవును. చేస్తుండేది స్టాలిన్. స్టాలిన్ చెప్తే వీసీకే వాళ్ళు వింటారు. ఆల్రెడీ వీసీకేకి ఖర్గే ఫోన్ చేశాడు. అవును. అరే మీరు మద్దతు ఇవ్వండి లేకపోతే బీజేపీ ఏదో ఒక రూపంలో వస్తుందని. ఎందుకంటే ఈ వీసీకే కానీ, సిపిఐ సిపిఎం కానీ, డిఎంకే కానీ, ముస్లిం లీగ్ కానీ వీళ్ళందరూ బీజేపీకి యాంటీగా పనిచేశారు మొన్నటి వరకు. హ్మ్. ఇప్పటికొచ్చేసరికి మళ్ళీ ఏఐడిఎంకేతో కలవడానికి కూడా సిద్ధమైపోయారు. ఏఐడిఎంకే వెనక బీజేపీ ఉందని తెలీదా? గవర్నర్ బీజేపీ మాట వింటున్నాడని తెలీదా? సో క్లియర్‌గా తెలుసు. కానీ అధికారం దగ్గర కళ్ళ ముందు కనబడుతుంది. అవును. సో అందుకని ఇప్పుడు మొత్తం స్టాలినే డ్రామా నడుపుతున్నాడు. అవును. పైకేమో మేము డీఎంకే ఏఐడీఎం కలవట్లేదన్నారు. అవును. మనం క్లియర్‌గా సిగ్నల్స్ చూస్తే అత్యవసర నిర్ణయాలు తీసుకునే పవరు డీఎంకే ఎమ్మెల్యేలు, లీడర్ల దగ్గర తీసుకునేసాడు ఆల్రెడీ హ్మ్. వాళ్ళు. హ్మ్. ఏం అత్యవసర నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అంత చెప్పకుండా? అంటే అర్థం ఏంటి? ఏఐడిఎంకేతో కలవడమే. అంతకంటే విజయ్‌కి మద్దతు ఇండైరెక్ట్‌గా ఇచ్చినా కూడా ఏం కాదు. అవును. వాళ్ళేమో అనే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే డీఎంకేకి ప్రధాన శత్రువు ఆహ్, బీజేపీ. అనేక సార్లు ప్రతి సమావేశంలో కూడా స్టాలిన్ పదే ఏ రూపంలో కూడా డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్ గాని బీజేపీని తమిళనాడులో అడుగుపెట్టనివ్వను, ఊనుకోనివ్వను. అది ఇప్పటి ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి అన్న పద్ధతిలో మాట్లాడిన వ్యక్తి ఇవాళ బీజేపీ సపోర్ట్ చేస్తున్న ఏఐడిఎంకేతో కలవడానికి సిద్ధమైపోయాడంటే హ్మ్. అధికారమే, ఇంకేమీ లేదు. సో ఆ డ్రామా నడుస్తుంది. నిజంగా స్టాలిన్ గాని చెప్తే వీసీకే ఉంటది, అవును. వీళ్ళు వింటారు, ముస్లిం లీగ్ వింటారు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ కింద ఉన్నవాళ్ళే. అవును. సో వాళ్ళకేందంటే స్టాలిన్‌తో ఆల్రెడీ అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందుంటారు. ఇప్పుడు ఆయన్ని వదిలేసి ఇటు రాలేరు. ఆయన మాట ఆయన వద్దంటే రాలేరు. కాంగ్రెస్ అని కాదు, నేషనల్ పార్టీ కాబట్టి వచ్చేసింది. సో వీళ్ళు చిన్న పార్టీలు ఆల్రెడీ అనేక రకాలుగా డిపెండ్ అయిపోయి ఉంటారు స్టాలిన్ మీద. సో వాళ్ళు ఇప్పుడు వదులుకొని వచ్చే పరిస్థితి లేదు. అందుకే సిపిఐ సిపిఎం కూడా ఇక్కడ ఫిట్టింగ్ పెట్టింది. మేము డిఎంకేతో కూడానే ఉంటాము, కానీ మద్దతు ఇస్తామంట. అప్పుడు ఎవరితో ఉన్నట్టు వాళ్ళు? అంటే ఇక్కడ అందరూ కూడా లెఫ్ట్ కానీ ఎవరికి వాళ్ళే డ్రామాలు అందరూ ఆడుతారు. కూడా ఒక అవకాశవాద రాజకీయాల్ని ప్లే చేస్తున్నారు. అధికారం కోసం ప్లే చేస్తున్నారు తప్ప క్లారిటీ. నేను అందుకనే పదే చెప్తుంటాను ప్రతి వీడియోలో, ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఐడియాలజీ లేదు, మసానం లేదు. పేరుకి చెప్తా ఉంటారు తప్ప రియల్గా వచ్చేసరికి అధికారం అనేసరికి ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళ గోల్ అంతా కూడా వాళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళకి మేలు జరగాలనే తప్ప సెల్ఫ్ ఇంట్రెస్ట్ తప్ప ఎవరికి ఏమి ఐడియాలజీ లేదు, పార్టీ లాయల్టీ లేదు, ఏమీ లేదు. ఒకప్పుడు పార్టీ లాయల్టీలు ఉండేది. కాంగ్రెస్ వాదని, తెలుగుదేశం అని, కమ్యూనిస్ట్ అని పార్టీ లాయల్టీలు ఉండేవి. ఇవాళ ఎవరికి ఏ లాయల్టీ లేదు. పార్టీ లాయల్టీ లేదు, ఐడియాలజీ లాయల్టీ లేదు. ఇంకా ఆదర్శాలు అంటే అవి కామెడీ బూత్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు తమిళనాడు ఏదో స్పెషల్ అని, తమిళనాడు రాజకీయాలకు ఆదర్శం గొప్ప అన్నట్టు ఆదర్శం అని మనోళ్ళు ఇక్కడ పోస్టులు పెట్టి మన చూసి సిగ్గుపడండి, పవన్ కళ్యాణ్ సిగ్గుపడు, జగన్ సిగ్గుపడు, ఇలాగ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నిజంగానే ఏమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా సేమే. ఇక్కడ ఏంటంటే అధికారం రానంత వరకు ఆదర్శాలు ఎన్నన్నా చెప్పచ్చు. నీ వరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు అసలు విషయం ఇది తేలిపోయింది. విజయ్కి మద్దతు ఇచ్చేవి కూడా వెనక్కి వెళ్ళాయి. సిపిఎం కూడా దొంగాట ఆడుతున్నాయి క్లియర్గా. ఒక కాంగ్రెస్ మాత్రమే గట్టిగా నిలబడింది తమిళనాడులో. ఇంకే పొలిటికల్ పార్టీ కూడా గట్టిగా ఉండట్లేదు. అన్నీ కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఇందులో కింగ్ పిన్ డ్రామాలో ఆడుతున్న కింగ్ పిన్ ఎవరంటే స్టాలిన్.